హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. గ్రూప్ వన్ కు ఈసారి కొత్తగా సిలబస్ అయితే రూపొందించున్నారు. ఆల్రెడీ మనకు ముసాది సిలబస్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఏపీఎస్ అయితే ఇచ్చినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లలో పలు మార్పులు అయితే వస్తున్నాయి. ప్రిలిమ్స్ లో మనకు 2 పేపర్లు అయితే ఉంటాయంట. మెయిన్స్ లో జనరల్ ఇంగ్లీష్ తో పాటు కొత్తగా తెలుగు సబ్జెక్ట్ పేపర్ కూడా ఉండబోతుంది. ఆగస్టు 3 వరకు కూడా ఈ యొక్క ముసాది సిలబస్ సంబంధించి అభ్యర్థి నుంచి కానీ మనకు ఈ యొక్క అధికారుల నుంచి కానీ సలహాలు సూచనలు అనేది స్వీకరిస్తారు. అనంతరం మనకు తుది సిలబస్ అనేది ఖరారు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ రిజర్వ్డ్ కేటగిరీల వారిగా అభ్యర్థుల ఎంపిక కూడా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి 1:50 నిష్పత్తిలో మనకు అభ్యర్థులు ఎంపిక చేసేవారు గతంలో. ఈసారి అయితే మనకు అది 1:15 గా మార్పు చేయబోతున్నారు. అండ్ అంతకన్నా ఎక్కువగా ఈ యొక్క అభ్యర్థులను పరిమితం చేసేలాగా ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కి అభ్యర్థులు ఎంపిక ఉండేలాగా చేయబోతున్నారంట. అండ్ అంతేకాకుండా మనకు మెయిన్స్ లో కొత్తగా తెలుగు సబ్జెక్ట్ అయితే పెట్టబోతున్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో గతంలో జనరల్ ఇంగ్లీష్ తో పాటు 5 పేపర్లు డిస్క్రిప్టివ్ తరహాలో ఉండేవి. ఇప్పుడు అదనంగా తెలుగు సబ్జెక్ట్ కమిషన్ జడ్జ్ చేసింది. జనరల్ ఇంగ్లీష్ తెలుగు పేపర్లతో పాటు మరో 5 పేపర్లు రాయాల్సి అయితే ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 మార్కులకు ప్రశ్న అయితే ఇస్తారు. 150 నిమిషాల సమయాన్ని కూడా కేటాయిస్తారు. సో ఇంగ్లీష్ సంబంధించి ఏవేవి ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్ఐ, లెటర్ రైటింగ్, ప్రెస్ రిలీజ్, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా తెలుగుకు సంబంధించి మనకు వ్యాస రచన ఆయా అంశాలకు సంబంధించి తాత్వికత, ప్రస్తుత వ్యవహారాల ఆధారంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి. గద్యం లేదా కవితను విశ్లేషించడం, వ్యాసాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం రాయడం, ఫార్మల్ స్పీచ్ స్టేట్మెంట్ రూపొందించడం, సో తదితర సమాచారం అంతా మీరు చూడొచ్చు. పేపర్ 1 జనరల్ ఎస్ఐలో మనకు ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలపై ప్రశ్న నుండి వీలుగా సిలబస్ అయితే రూపొందించారు. పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ అంశాలపై ప్రశ్న ఇస్తారు. ఈ మేరకు ముసాది సిలబస్ కమిషన్ రూపొందించింది. పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలపై ముసాయిదా సిలబస్ ను ఖరారు చేసింది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై సిలబస్ ను పొందుపరుస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రిలిమ్స్ లో మనకు 2 పేపర్లు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మనకు జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్లో ఆబ్జెక్టివ్ తరహాలో మనకు పరీక్షను అయితే నిర్వహించున్నారు. ఒక్కో పేపర్ కు 120 మార్కులకు 120 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. 120 నిమిషాలు అయితే ఉంటుంది. సో పేపర్ 1లో మనకు హిస్టరీ, కల్చర్ కు 30 మార్కులు, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కు 30 మార్కులు, ఇండియన్ ఏపీ ఎకానమీ ప్లానింగ్ కు 30 మార్కులు, జియోగ్రఫీకి 30 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అందుకు అనుగుణంగా ఆయా అంశాలకు ముసాయిదా సిలబస్ ను పొందుపరిచారు. పేపర్ 2లో మనకు జనరల్ మెంటల్ అబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ అబిలిటీస్ లో మనకు 60 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులు, కరెంట్ ఈవెంట్స్ లో ఆఫ్ జనరల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాల్లో 30 మార్కులు ప్రశ్నల పరీక్ష అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క క్లిప్ ని మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను. ఆ యొక్క క్లిప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే చదువుకోవడానికి మరింత బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.